నమస్తే ఫ్రెండ్స్. యూఏఈపై ఇరాన్ మరోసారి ఈరోజు డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేసింది. యూఎస్ మరియు ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పంద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈరోజు మరోసారి యూఏఈపై డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేసింది. యూఏఈలోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రియల్ ఏరియాపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయగా అక్కడ పనిచేస్తున్న 3 భారతీయులకి తీవ్ర గాయాలయ్యాయి. టాపిక్లోకి వెళ్తే ఇరాన్ యూఏఈలోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రియల్ ఏరియాపై డ్రోన్లతో దాడి చేయగా అక్కడ పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. ఎమర్జెన్సీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఈ దాడి కారణంగా అక్కడ పనిచేస్తున్న 3 భారతీయులకి తీవ్ర గాయాలు కావడంతో ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని 3 భారతీయుల్ని హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఇంకా అలాగే యూఏఈపై ఇరాన్ ఈరోజు 4 క్రూజ్ మిసైళ్లతో దాడి చేసింది. ఇందులో 3 క్రూజ్ మిసైళ్లను యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే పేల్చేయగా ఒక మిసైల్ సముద్రంలో పడిపోవడం అయితే జరిగింది. ఈ దాడుల అనంతరం యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సేఫ్ గా రూమ్లలో ఉండాలని, విండోస్ అలాగే డోర్స్ క్లోజ్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ న్యూస్లు నమ్మొద్దని, అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే నమ్మాలని యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే చెప్పింది. ఇంకా అలాగే ఈ దాడుల అనంతరం యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి ఎయిర్పోర్ట్లకు విమానాలు అయితే టెంపరవరీగా సస్పెండ్ కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇరాన్ చేసిన ఈ దాడుల కారణంగా గల్ఫ్ లో మరోసారి యుద్ధం టెన్షన్ అయితే మొదలైంది. ఇరాన్ గత 2 రోజులుగా యుఎస్ కి వార్నింగ్ అయితే ఇస్తుంది. స్టేట్ ఆఫ్ హార్మోస్ లో యుఎస్ నేవీ బ్లాకెట్ ను తొలగించాలని హెచ్చరించడం అయితే జరిగింది. యుఎస్ దీనికి సమాధానం ఇవ్వకపోవడంతో స్టేట్ ఆఫ్ హార్మోస్ కి దగ్గరలో ఉన్న యుఏఈ ఫుజైరా పెట్రోలియం స్టేషన్ పై ఇరాన్ దాడులు అయితే చేసింది. ఈ దాడుల కారణంగా యుద్ధం మళ్లీ మొదలవుతుందో, ఇంతటితో సద్దుమణుగుతుందో మనం వేచి చూడాలి. మరో అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.